ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘనానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభే సిద్ధసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం జగదాంబికానుగ్రహగడాక్షఫలసిద్ధ్యర్థం. అందరికీ కూడా పరాభావనవ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడాను ప్రతి ఒక్కరూ ఆనందకేలి విరాహితాలతో అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తూ ధర్మమైనటువంటి కార్యక్రమాల్లో అత్యంత విరివిగా పాల్గొంటూ సధర్మాన్ని పరిరక్షిస్తూ పరిపూర్ణమైనటువంటి కార్యక్రమాలు దిగ్విజయం గావిస్తూ మీ యొక్క మనోవాంఛనలు పరిపూర్తిగా జగదాంబిగా తీర్చాలని కోరుకుంటూ ఈ పరాభావనవ సంవత్సరం కాలమాన పరిస్థితుల ప్రకారంగా దేశ భవిష్యత్తు ఏ విధమైనటువంటి విధి విధానాలతో ఈ సంవత్సరం ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని పంచాంగ శ్రవణంలో మనం వివరించుకున్నట్లయితే గనక 9 గ్రహాలు వాటి వాటి యొక్క స్థితానుసారము రాజు, మంత్రి, సైన్యాధిపతి, రసాధిపతి, ధాన్యాధిపతి, ఆర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అనేటువంటి పదవులు ఈ 9 గ్రహాల్లో ఎవరెవరికి ఇస్తున్నారు, దీనివల్ల మన యొక్క భారతదేశం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, రైతు క్షేమదాయకంగా ఉన్నాడా లేదా, సకాలంలో వర్షాలు పడేటువంటి సూచనలు ఉన్నాయా, పెను ప్రమాదం గురించి ఏదన్నా విపత్తుమైనటువంటి వైరస్లు ఏమైనా ప్రవేశించేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఉగ్రవాద దాడులు కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ వెరజుల్లుతాయా, విపరీతమైనటువంటి ధోరణి కలుగుతుందా, అసలు రాజకీయంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారిగా పరిశీలన చేద్దాం. ఇందులో ఈ సంవత్సరంలో రాజుగా గురుగ్రహానికి రాజస్థానాన్ని ఇవ్వడం వల్ల రాజకీయం అత్యంత మనోరంజితంగా ఉంటుంది. రాజకీయంలో ఎప్పుడూ లేని కొత్త కొత్త పొంతలను చూస్తారు, వినూత్నమైన మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా ఏ రాజకీయ నాయకుడిని కూడా ప్రజలు నమ్మేటువంటి ధోరణి కనబడదు. రాజకీయ నాయకులు స్వలాభం కొరకు మాత్రమే పనిచేసేటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి. ఈ రాజస్థానం గురుడికి ఇవ్వడం వల్ల ఇతర దేశాలన్నీ కూడా మన దేశం యొక్క ఖ్యాతి అనేటువంటిది పెరుగుతుంది. ఆ ఖ్యాతి పెరగడంతో మన దేశం వైపు తొంగి చూడడము, క్రీడా రంగాల్లో మనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడటం అనేటువంటి ఈ సంవత్సరం జరుగుతుంది. పైగా మన భారతదేశ చరిత్ర ఈ సంవత్సరం ఖచ్చితంగా అన్ని దేశాలు పాకి భారతదేశం యొక్క ఖ్యాతి అనేటువంటిది నిలబడే స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా మంత్రిస్థానం కుజుడికి రావడం వల్ల బంగారము, ఎత్తడి, పత్తి, బొగ్గు వీటి ధరలు అమాంతం పెరగడం, పైగా ఆలోచన విధానాల్లో వర్తకుల యొక్క ఆలోచన విధానాల్లో అన్నీ కూడా మారడం, కొత్త కొత్త టెక్నాలజీ అనేటువంటి అభివృద్ధి చెందడం జరుగుతోంది. ఈ మంత్రిస్థానం కుజుడుకు ఉండడం వల్ల విద్యార్థులకు కాస్త గడ్డుకాలంగా ఉందని చెప్పవచ్చు. విద్యారంగంలో అనేకమైన అవకతవకలు బయటపడేటువంటి సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇక సైన్యాధిపతిగా చంద్రుడు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా కన్ఫ్యూజ్ అయిన వాతావరణంతో నడుస్తుంటారు. వచ్చేటువంటి మే దగ్గర నుంచి ప్రారంభం చేస్తున్న అక్టోబర్ వరకు కూడాను అనేక రకమైనటువంటి కొత్త వ్యాధులు చెవి చూసేటువంటి విషయం ఈ భారతదేశానికి కనబడుతోంది. ఈ కొత్త వ్యాధులు చర్మానికి సంబంధించి కానీ ముక్కుకు సంబంధించి కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగే విధంగా గోచరిస్తోంది. ఇక సైన్యాధిపతి శుక్రస్థానం ఉండడం వల్ల భారత సైన్యం కొత్త ఆయుధాలను ఎగుమతి చేసుకోవడం, టెక్నాలజీ ఉపయోగించుకోవడం, శత్రు దేశాల మీద జయకేతనం ఎగరవేయడం, మనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఈ సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఆర్మీ వారు కూడా ఉన్నతమైనటువంటి ఆలోచన విధంతో ఉండడం,
మన యొక్క ఆర్మీ భద్రత మరి కాస్త పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్ఘ్యాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల పంటల్లో కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి. కొత్త కొత్త పొంగణాలకు వెళ్ళి రసాయనాలతో మాత్రమే పంటలు ఎక్కువ పండేటువంటివి, భూసారం తగ్గిపోయేటువంటి అవకాశం లభిస్తోంది. ఇక మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల వర్షాల్లో ప్రభావంలో సకాలంలో పడవలసిన వర్షాలు అకాల వర్షాలుగా పడటం, లేదా వడగళ్ళ వాళ్ళు రావడమే కానీ వాతావరణంలో అనేకమైన మార్పులు రావడం వల్ల కుండపోతగా వర్షాలు కురిసి రైతుకి ఇబ్బందిదాయకమైన వాతావరణం కలుగుతూ ఉంటుంది. ఇక రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల పళ్ళ యొక్క ధరలు పెరుగుతాయి. అదేవిధంగా చెప్పులు, తోళ్ల పరిశ్రమల యొక్క ధర పెరుగుతుంది. ముఖ్యంగా ఇనుము, స్టీలు, అదేవిధంగా సిమెంటు, వీటి ధరలు ఆకాశాన్ని ఉండేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. నీరసాధిపతి గురుడు అవుతూ ఉండడం వల్ల శీతల పానీయాలు, మద్యము, వీటి యొక్క ధరలు కాస్త తగ్గుతాయి. అంతేకాకుండా కొబ్బరి బొండాలని కానీ, శీతల పానీయాలు కానీ, ఈ యొక్క ఆహార పదార్థాలు కానీ రేట్లు కాస్త దిగి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరంలో ఎక్కడా కూడా గ్రహణాలు అనేటువంటివి లేవు. మన భారతదేశంలో ఈ సంవత్సరంలో 3 గ్రహణాలు కూడా మనకి కనబడటం లేదు. ఎటువంటి నియమాలు కూడా ఈ సంవత్సరంలో పాటించవలసిన అవసరం లేదు. ఇక ముహూర్తాల విషయానికి వస్తే మూడాలు అనేటువంటివి 15వ తారీఖు జూలై నుండి ఆగస్టు 17వ తారీఖు వరకు కూడా గురుమూఢమి, శుక్రమూఢములు కలుస్తున్నాయి. ఈ మూడాలు అనేటువంటి వాటిలో వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, మట్టి పనులు, భూమి పూజ, ఈ 5 కార్యక్రమాలు చేయడానికి అవకాశం లేదు. అయితే ఈ సంవత్సరం అంతా కూడాను ఉన్నతమైనటువంటి స్థితిగతులు, మార్పులు అనేటువంటి చర్యలు సంభవిస్తున్నాయి. ఈ సంవత్సరంలో మన భారతదేశ యొక్క ఖ్యాతి పెరగడం, దాంతో పాటుగా అనేక రంగాలలో ఊహించినటువంటి పథకాలు మన వాళ్ళు సాధించడం జరుగుతుంది. భారతదేశ పటుత్వం, భారతదేశం యొక్క గౌరవం అనేటువంటిది ఈ సంవత్సరం దిశలు వ్యాపించి భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మాత్రం లభిస్తుంది. ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్య మనోవాంఛలు పొందుతూ ఉండాలని కోరుకుంటూ, పరాభావనామ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా శుభాన్ని కలగజేయాలని మనస్ఫూర్తిగా జగదాంబిక దుర్గీ కటాక్షం కలగాలని కోరుకుంటూ మీ యొక్క అందరికీ కూడా పరాభావనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ కూడా పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఏ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ రాశి వారు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటున్నారు, ఈ సంవత్సరం అన్నా సరే అప్పుల బాధ నుంచి గట్టెక్కేటువంటి అవకాశం ఉంటుందా, నరఘోష ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి నివారణలు చేయాలి, అంతేకాకుండా మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైన ప్రమాదాలు కానీ, శత్రువులు కానీ, అదేవిధంగా మీరు పడేటువంటి అనేక ఇబ్బందుల నుంచి ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విషయం. పైగా వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే ఈ సంవత్సరంలో ఏ ఏ సమయాల్లో మనం వ్యాపారం ప్రారంభం చేయడానికి అనుకూలంగా ఉంటుంది, ఆ వ్యాపారాలు కూడా ప్రత్యక్షంగా చేయాలా, పరోక్షంగా చేయాలా అనేటువంటి విషయం. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి స్థిరాస్తి చరాస్తులు ఏవైనా సరే ఈ సంవత్సరం మనం అందిపుచ్చుకుంటగలుగుతామా లేదా, ఎటువంటి ప్రమాదాల నుంచి మనం బయటపడడానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా అనేటువంటి విషయాల్ని మనం ఈ పరాభావన సంవత్సరంలో ఏ రాశి వారి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరితో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తే మన పనులు అవ్వేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి, ఈ సంవత్సరం మొత్తానికి కూడా ఉన్నతమైన స్థితిగతులు పొందేటువంటి రాశి ఎవరు అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఒక్కసారి కనుక చర్చించుకుంటే, ఆ చర్చలో మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఆదాయ, వ్యయ, రాజపూజ్య, అవమానాలతో పాటుగా విదేశీ యాగం కానీ, ఇంతకుముందు మీరు విడిచిపెట్టిన బంధాల వల్ల కానీ, కొత్త పరిచయాల వల్ల మీకు కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ ఏమున్నాయి, ఏమి లేవు అనేటువంటి విషయాన్ని మనం ఏ రాశి వారికి ఆ రాశిగా విడివిడిగా ఎట్టి పరిస్థితుల్లోనూ
ల్యాగ్ లేకుండా సింపుల్గా చిన్నగా మనం వివరణ తెలుసుకుందాం. ఈ వివరణ కేవలం గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను, వ్యక్తిగతమైన జాతకం కాదు, కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. పరాభావనామ సంవత్సరంలో తులారాశి వారి ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పైగా వీరి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం లభిస్తోంది అనే విషయాల్లో చర్చించుకుంటే, ముందుగా వీరి యొక్క ఆదాయం 5 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యాలు 6 గాను, అవమానాలు 3 గాను చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క తులారాశి వారు ఈ సంవత్సరంలో ప్రథమాంకంలో ఆర్థికంగా కాస్త నిలబడతారు. ద్వితీయాంకం వచ్చేసరికి ఈ నిలబడిన ఆస్తి అంతా కూడా ఖర్చు పెట్టేటువంటి వైపే ఎక్కువ మొగ్గు చూపడం అనేది జరుగుతుంది. పైగా వీరికి లభించేటువంటి కష్టపడినటువంటి ధనం ఏదైతే ప్రథమాంకంలో ఉందో దాన్ని ద్వితీయాంకంలో డబ్బు ఈ రోజు కాదు రేపన్నా సంపాదించవచ్చు. ముందు మనకంటూ మనల్ని రక్షించడానికి కొన్ని బంధాలు బంధుత్వాలు కావాలని సామెత చెప్పి సేవింగ్స్ అమౌంట్ను కూడా ఉడిచిపెట్టేటువంటి అవకాశం ద్వితీయాంకంలో గోచరిస్తోంది. పైగా తులారాశి వారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఖచ్చితంగా జూలై 30వ తారీఖు తర్వాత ప్రారంభం చేసుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకి ప్రథమాంకం అద్భుతంగా ఉంటుంది, ద్వితీయాంకం కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. విద్యార్థుల జ్ఞాపశక్తి కొంచెం తగ్గుతుంది. ఇతర కార్యక్రమాల్లో ఎక్కువ శాతం మీరు పాల్గొంటుంటారు, అందులో కూడా కాస్త అపజయమే ఎక్కువ ఎదురుపడుతోంది. పైగా తులారాశి వారు కష్టే ఫలి అని నమ్మండి. ఇంకొక విషయం, తులారాశి వారు నిత్యము కూడా మెడిటేషన్ చేయడం వల్లే మీలో మీరు ఆత్మస్థైర్యాన్ని ఎంచుకోగలుగుతారు. పైగా ఈ తులారాశి వారి యొక్క ఆలోచనలన్నీ కూడా ఏం కాదులే, జరిగేది చూద్దాం, జరిగిన తర్వాత ఆలోచిద్దాంలే, ముందే ఎందుకు ఆలోచించాలి అనేటువంటి వైరంతో మీరు ఎదురుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి తులారాశి వారు ఏ పని ప్రారంభం చేయాలన్నా మీ పూర్వీకులకు నమస్కారం చేసి మీ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి క్లియర్ కట్గా చెప్పడం జరుగుతోంది. పైగా రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్లో ధనాన్ని పెట్టాలి అనుకునే ఉద్దేశం ఎవరికైతే ఉందో వారు వచ్చేటువంటి మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ నెలలో కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. బిజినెస్లు అనేటువంటివి ప్రథమాంకంలో ఎక్కడ చేయొద్దు, ద్వితీయాంకంలో ఖచ్చితంగా చేస్తారు, మీరు నిలబడతారు కూడాను. ఎక్కడైతే ఇంతకుముందు మీరు అవమానపడ్డారో అక్కడ వాళ్ళ చేత మీరు శభాషించుకునేటువంటి మాట ద్వితీయాంకంలో లభిస్తుంది. పైగా సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి ద్వితీయాంకమే కలిసి వస్తుంది, ప్రథమాంకంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రథమాంకంలో వివాహ యోగం ఎదుగుగా ఉంది. సంతానం కొరకు చూసేవారికి కూడా ప్రథమాంకమే అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఇక ముందు మీరు విడిచిపెట్టినటువంటి స్నేహాలు ఏవైతే ఉన్నాయో ఆ స్నేహాల వల్ల పునరుద్ధరీకరణ చేసి ప్రశాంతంగా ఉన్న మీ కుటుంబ వాతావరణాన్ని మీరే చెడగొట్టుకుని ఇబ్బంది పడి ఎందుకురా నేను పాత స్నేహతాన్ని మళ్ళా పునరుద్ధరీకరణ చేసుకున్నాను తలపట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది. అంతేకాకుండా ఈ తులారాశి వారు మీరు అనుకున్నటువంటి రంగంలో ఉత్తీర్ణత అవ్వడానికి గాను ప్రతిరోజు మెడిటేషన్ చేయండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ తులారాశి వారు స్థిరాస్తులు ఏవైతే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో మీ సొంతింటి కళ ఏదైతే ఉందో అది ప్రథమాంకంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ మీ పేరు మీద కంటే వేరే వాళ్ళ పేరు మీద కొంటే కనుక ద్వితీయాంకంలో వీటిని అమ్ముకోవాల్సిన అవసరం రాదు. కాబట్టి స్థిరాస్తులు కొనుగోలు చేస్తే కనుక మీ యొక్క భార్యను పిల్లల పేర్ల మీద కొనండి, అద్భుతంగా కలిసి వస్తుంది. స్థిరమైనటువంటి ఇంట్లో నాది అనేటువంటి ఇంట్లో మీరు ఖచ్చితంగా ఉండడం జరుగుతుంటుంది. పైగా ఈ తులారాశి వారు ప్రతిరోజు కూడాను ఏదన్నా దత్తాత్రేయ ఆరాధన కానీ లేదా మేధా దక్షిణామూర్తి ఆరాధన కానీ చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. అమావాస్యకి ఖచ్చితంగా క్రోష్మాండ దీపం వెలిగించండి. పైగా ఈ తులారాశి వారు నిత్యము కూడా గురుకటాక్షం కోసం గురు పారాయణ చేయండి. దీనివల్ల మీకు వచ్చేటువంటి ఇబ్బందులు కానీ రానున్న రోజుల్లో జరగవలసినటువంటి ప్రమాదాలను పక్క జరిగేటువంటి అవకాశం లభిస్తోంది. ఆరోగ్యం విషయంలో ముందు మీకు ఇబ్బంది పెట్టేటువంటి బాధలు అనారోగ్యాలు ఏదైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధరీకరణ అవుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ గారి యొక్క సలహాలు మాత్రమే పాటించండి, సొంత వైద్యం ఎక్కడా కూడా ఈ తులారాశి వారు చేయవద్దు. పైగా తులారాశి వారికి ఎక్కువ శాతము
నోటికి సంబంధించి, నాలికి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. మీరు తీసుకునేటువంటి ఆహారాన్ని 1కి 10 సార్లు పరిశీలన చేసుకుని చూసుకోండి. ఈ యొక్క తులారాశి వారు ప్రతిరోజు కూడాను మెడిటేషన్ చేయడం అత్యంత అద్భుతం. భస్మధారణ చేయండి. ఈశ్వరనామం చేసుకోవడం కలిసి వస్తుంది. పైగా ఈ తులారాశి వారు మెల్లో నవరత్నాల మాలను కానీ లేదా కెంపు లాకెట్ కానీ ధరించండి. అద్భుతంగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు కూడా మనం ఈ పరాభావనవ సంవత్సరంలో జరిగేటువంటి రాశి యొక్క ఫలితాలన్నిటివి గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ యొక్క జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా వాటిని అధిగమించడం ఎలాగా, విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి ఏ మాలను ధరించాలి, ఉద్యోగ ప్రాప్తి కలగాలంటే జాతకంలో ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా, విదేశాలు వెళ్ళాలి అంటే కనుక ఏది శుభమైనటువంటి సమయంగా ఉంటుంది, అంతేకాకుండా మీ యొక్క జాతకంలో అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి ప్రమాదాల నుంచి తప్పేటువంటి అవకాశం ఎప్పుడు ఉంది అని పూర్తి విషయాన్ని అంతటినీ కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. చాలా వరకు ఆరావాలి కుంకుమ కానీ లేదా సుగంధపరమైన చందనం కానీ మీకు కావాలి, ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ నేను తీసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని సంప్రదించండి. ఆ కుంకుమని మీకు పంపించడం కూడా జరుగుతుంది. సర్వము శ్రీ పరమేశ్వర అనుగ్రహం వస్తు.